నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం యూసఫ్గూడ చెక్ పోస్ట్ పరిధిలోని యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. కోట్ల విజయభాస్కర్ స్టేడియంకి సంబంధించి టోటల్ ఎలక్షన్ కమిషన్ ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడి నుంచే వాళ్ళు టోటల్ పోలింగ్కి సంబంధించిన సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు అధికారులని. సో మొత్తం కూడా దీని వేదికగానే పోలింగ్ మొత్తం నడిచిన పరిస్థితి. సో రేపు ఓట్ల లెక్కింపుకి సంబంధించి నవంబర్ 14వ తారీఖు ఖచ్చితంగా ఫైనల్ బెల్ అయితే మోగబోతా ఉంది. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎవరు విన్నర్ అనేది తేలబోతున్న పరిస్థితి. సో ఈ పరిస్థితిలో ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ స్టేడియం రేపు ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైనట్టు కనపడతా ఉంది. సో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. సో మొత్తం కూడా పోలింగ్ మొత్తం ముగిసిన పరిస్థితి. దాదాపు 48.46% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే 50% కూడా దాటని పరిస్థితి. సో ఈసారి యాక్చువల్గా ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే పరిస్థితులు కూడా కనపడినప్పటికీ సో కొంతమంది పోలింగ్ బూత్ దాకా కూడా రాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అలాగే ప్రధానంగా అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, ఫ్లాట్స్లో ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది పోలింగ్ వేయడానికి ముందుకు రాని పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో రేపు అనేది తుది నిర్ణయం రాబోతా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎవరికి దక్కబోతా ఉంది? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ? ఇది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో రేపు ఓట్ల లెక్కింపుకి సంబంధించి సర్వం సిద్ధమైనట్టుగా కనపడతా ఉంది. ఒకసారి చూడొచ్చు, కోట్ల విజయభాస్కర్ స్టేడియం సంబంధించి బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడి నుంచే మొత్తం పోలింగ్ సంబంధించిన పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలు కావచ్చు, అధికారులు కావచ్చు, టోటల్గా ఇక్కడి నుంచే రిప్రజెంట్ చేసిన పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా రేపు అంటే ఈ రోజు మనమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ వివరాలు తెలుసుకుందాం. రేపే అంటే నవంబర్ 14న ఈ ఉప ఎన్నికల ఫలితం తేలనుంది. కౌంటింగ్ కేంద్రం సమయం కౌంటింగ్ ఏర్పాట్లన్నీ యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో పూర్తి చేశారు. స్టేడియం మొత్తం కౌంటింగ్ కోసం సిద్ధమైంది. కౌంటింగ్ రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో కౌంటింగ్ 10 రౌండ్లుగా జరుగుతుంది. ఇందుకు గాను మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేశారు. మొదటిగా 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కౌంటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత ఈవీఎంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడు అంచెల భద్రతను ఈసీ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు, వారి ఏజెంట్లు, భద్రతా సిబ్బందితో ఆ ప్రాంతం అంతా నిఘాలో ఉంది. సో అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం 4,13,65 ఓట్లు ఉన్నాయి. నవంబర్ 11న జరిగిన పోలింగ్లో 48.49% పోలింగ్ నమోదైంది. మొత్తం 1,94,621 ఓట్లు పోలయ్యాయి. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58% పోలింగ్ నమోదు కాగా ఈ ఉప ఎన్నికల్లో దాదాపు 1% పోలింగ్ పెరగడం గమనార్హం. ఇది ఏ పార్టీకి లభిస్తుందనే దానిపై చర్చ నడుస్తుంది. రేపు 58 మంది అభ్యర్థులతో దాదాపు 58 మంది అభ్యర్థుల భవిష్యత్వం తేలనుంది. సో ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల రిజల్ట్ మీద సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి కనపడతా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉప ఎన్నిక రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. కేవలం 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో ఓవరాల్ గా 2 నుంచి 3 గంటల్లోనే తుది ఫలితం తెలిసే అవకాశం ఉంది. బహుశా మధ్యాహ్నం 12 గంటల కల్లా విజేత ఎవరనేది స్పష్టంగా తేలిపోవచ్చు. ఈ విజయంపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ఇరు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ పెరగడం తమకే అనుకూలమని ఇరు పక్షాలు వాదిస్తున్నాయి. ఉత్కంఠ అండ్ బెట్టింగ్లు కూడా దీని మీద భారీ ఎత్తున నడిచే పరిస్థితి కనపడతా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా గాను ఆసక్తి నెలకొంది. ఈ ఉత్కంఠ మధ్య గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు కూడా సాగుతా ఉన్నాయి. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది రేపు ఉదయం 8 గంటల తర్వాత తేలిపోతుంది. అప్పటి వరకు కూడా ఈ రాజకీయ బెట్టింగ్లు ఏ మలుపు తిరుగుతుందని చూద్దాం. ఈ ఫలితాలకు సంబంధించి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక ఫలితాల గురించి దాదాపు 2 నెలలుగా అన్ని పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో ఇప్పటి వరకు వారి
వారి వారి ప్రచారాలు కొనసాగిన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి, ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా మరి ఈసారి కాంగ్రెస్ చేతికి వెళ్ళే ఛాన్స్ ఉందా? దాదాపు 58 మంది ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి, 58 మంది నామినేషన్లు యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఈసీ. మరి ఈ 58 మంది భవిష్యత్వం అనేది ఈరోజు తేలబోతా ఉంది. సో ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా పూర్తి భద్రతతో రేపు ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేయబోతా ఉంది. చాలా తక్కువ పర్సంటేజ్ నమోదవడం కాబట్టి దాదాపు 10 రౌండ్లలో ఏందనేది 12 గంటలకి అంటే 8 గంటలకి లెక్కింపు స్టార్ట్ అయితే ఖచ్చితంగా దాదాపు 12 గంటలకి ఖచ్చితంగా ఎవరు గెలుపు అనేది ఖచ్చితంగా తుది నిర్ణయం అయితే రాబోతా ఉంది. ఖచ్చితంగా రేపు 3 గంటల లోపు ఈ లెక్కింపు అనేది పూర్తవబోతా ఉంది. ఎవరు ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ అనేది ఇక్కడ కీలకంగా మారబోతా ఉంది. ఏం జరగబోతుంది అనే దాని మీద ఖచ్చితంగా రేపు 8 గంటల నుంచి సో పోలింగ్ తర్వాత లెక్కింపుకి సంబంధించి 8 గంటల తర్వాత నుంచి కూడా ఒక ఉత్కంఠ అయితే ప్రజల్లో కనపడతా ఉంది. ఏం జరుగుతుంది అనే దాని మీద ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అటు అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇప్పుడు ఎవరికి వారు వాళ్ళ బలాలని ప్రదర్శించే పరిస్థితి కనపడతా ఉన్నాయి. నిన్న కూడా ఇరు పక్షాల వాళ్ళు కూడా కేసులు పెట్టుకున్న పరిస్థితి, కొన్ని గొడవలు అయిన పరిస్థితి, పోలింగ్ కూడా కొన్ని చోట్ల సజావుగా జరగలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితిలో మరి రేపు రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.